ఆ రెండో వాడేమో వాడు ఏ రోజు చెప్పిన మాట వాడు విండండి. అవతార్ 1 అంత పెద్ద హిట్ అవడానికి కారణం కేవలం టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాదు, దానిలో మంచి స్టోరీ ఉంది. ఆ స్టోరీలో మంచి ఎమోషన్స్ ఉంది, లవ్ ఉంది, బెట్రాయల్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. అన్ని ఆస్పెక్ట్స్ లో ఎక్స్ట్రాడినరీ మూవీ. కానీ అవతార్ 2 చాలా మంది నిరాశపరిచింది. వరల్డ్ వైడ్ గా లాగ్ ప్రో మ్యాక్స్ అనిపించింది నాకైతే. అవతార్ పార్ట్ 2 చూసాక అవతార్ పార్ట్ 3 3 గంటల 15 నిమిషాలు ఉంది. సో ఆటోమేటిక్ గా ఇది బోర్ కొడతాదని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అనుకున్నంత బోర్ కొట్టలేదు, కానీ బోర్ అయితే కొట్టింది. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బానే ఉంటది. పార్ట్ 2 లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, హీరో పెద్ద కొడుకు చనిపోతాడు, సో వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తున్నారు, ఇలాంటి సీన్స్ బాగానే చూపిస్తాడు. ఈ సీన్స్ తర్వాత ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ చాలా చిన్న యాక్షన్ సీక్వెన్స్, కానీ విజువల్లీ చాలా బాగుంటది. ఆ యాక్షన్ సీక్వెన్స్ తోనే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. అంటే ముందుగా సెటప్ బిల్డ్ చేసుకోవడం, తర్వాత ఎంటర్ అవడం స్టోరీలోకి అలా ఉండదు. డైరెక్ట్ గా యాక్షన్ సీక్వెన్స్ మనకే తెలియకుండా మెయిన్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఒకసారి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక ఆ స్టోరీ అక్కడక్కడే జరుగుతుంటది అనమాట, ఎక్కడ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళదు. ఏమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం అంటే జనాలు పట్టుకుంటా ఉంటారు, వాళ్ళు పారిపోతుంటారు, మళ్ళీ పట్టుకుంటారు, ఒక్కోసారి వీళ్ళే వదిలేస్తుంటారు. ఇలాగే ఉంటది అనమాట ఎంటైర్ ఫార్మేట్. ఎక్కడ నిన్ను ఎక్సైట్ చేసే మూమెంట్స్ ఉండవు. అరే ఈ మూమెంట్ చాలా బాగుందిరా అని ఎక్స్పీరియన్స్ చేసే మూమెంట్స్ ఏమి ఉండవు. అంటే రైటింగ్ స్ట్రాంగ్ గా లేదు, పిక్చరైజేషన్ బాగానే ఉంది, కానీ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండదు. ఎక్కడ అరే ఇక్కడ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దామని ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో పుట్టేటట్టు ఉండదు అనమాట. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటది, మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ సినిమాలో యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్న పాయింట్ మీద క్లారిటీ ఉండదు. అంటే ఆ క్యారెక్టర్స్ అంతా కలిపి మనం యుద్ధం ఎందుకు చేస్తున్నారా అని చెప్పి ఒక ప్రాపర్ యూనివర్సల్ ఎయిమ్ ఉండదు అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. కల్నల్ క్వారిజ్ వాడేమో ఒకసారి జాక్ సుల్లీగాడు కావాలంటాడు, జేక్ సల్లీగాడు కావాలంటాడు, ఇంకోసారి ఏమో సన్ స్పైడర్ కావాలంటాడు. ఆ వరాంగ్ యాష్ పీపుల్ క్లాన్ హెడ్ ఆమెమో అందరి మీద నాకు ఆధిపత్యం కావాలంటది. హీరో ఏమో వాడు ఫ్యామిలీ కావాలంటాడు, హీరోయిన్ ఏమో యువమాత కావాలంటది, ఆ హీరో కూతురేమో కిర్రి అని తిరుగుతా ఉంటది. ఆ రెండో వాడేమో వాడు ఏ రోజు చెప్పిన మాట వాడు విండండి. వాళ్ళ నాన్న చెప్పిన మాట ఎప్పుడు విండు. అంటే వాడు వినకపోవడానికి వాడి రీజన్స్ వాడుకుంటాయి, వాడి ఎమోషన్స్ వాడుకుంటాయి. ఇదంతా ఇలా ఉందంటే ఆ తుల్కూన్స్ నుంచి పాయికాన్ గడు వస్తాడు. అరే మనల్ని అందరిని చంపేస్తున్నారు, మనం తిరిగి యుద్ధం చేయాలా అంటాడు. వాళ్ళ హెడ్ ఏమో వీఆర్ బ్రదర్స్ ఆఫ్ గాంధీ, వీ షుడ్ నాట్ బి వైలెంట్ అంటాడు. సో ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉంటాయి. కానీ దీని మొత్తాన్ని కలిపి ఎందుకు మనం యుద్ధం చేస్తున్నాం క్లారిటీ ఎక్కడ ఇవ్వడు. ఓకే యుద్ధం జరుగుతుంది సరే, ఆ యుద్ధం ఎంత ఫ్లాట్ గా ఉందంటే, ఇంకా చెప్పాలంటే పార్ట్ 2 లో క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుంది పార్ట్ 3 కంటే. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ నాకు చాలా ఫ్లాట్ అనిపించేసింది. రెగ్యులర్ యాక్షన్ మూవీస్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటున్నాయి దీనికంటే. అంటే ఓన్లీ విజువల్ ఆస్పెక్ట్స్ లో బెటర్ ఉంటే చాలు అంటే కుదరదు, ఎందుకంటే ఆ విజువల్ ఆస్పెక్ట్స్ మనం ఆల్రెడీ పార్ట్ 1 లో పార్ట్ 2 లో చూసేసాం. సో సంథింగ్ మోర్ దెన్ దట్, మంచి స్ట్రాంగ్ రైటింగ్ ఉండడం, ఒక ఎంగేజింగ్ స్టోరీ ఉండడం, ఏదో ఒకటి ఉండాలి. అసలు క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చేసరికి చాలా మంది నిద్ర వచ్చేస్తుంటది, మన చెంప తట్టుకొని నిద్రలేసి మరీ చూడాలా. మూవీ లెంత్ తగ్గించాల్సింది, ఎందుకంటే అంత లెంత్ పెట్టి అక్కడ స్పెషల్ గా చూపించేది ఏమి లేదు. సో 2.5 hours సరిపోతుంది ఆ మూవీకి. అంతేకాకుండా రైటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ అవతార్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కంపేర్ చేస్తే ప్రతి దగ్గర ఒకే స్టోరీ ఉంటదేమోరా, వాళ్ళు వస్తారు, వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, వీళ్ళు తిరగబడతారు, యుద్ధం జరుగుతుంది, ఇదే స్టోరీ ప్రతి దగ్గర. కొన్ని రోజులు పోతే నాకు అవతార్ సిరీస్ ఎలా అయిపోతుంది అంటే, మనకు ఓల్డ్ థియేటర్స్ లో మూవీస్ చేస్తుంటారు, అడవిలో వీరుడు అందాల సుందరి అని, అలాంటి మూవీస్ కేటగిరీలోకి వెళ్ళిపోతుందేమో అవతార్ అనిపిస్తుంది. సో విజువల్ ఆస్పెక్ట్స్ పరంగా తప్ప ఈ మూవీ అయితే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని చెప్పాలి. సో ఈ మూవీ బాంబే టాకీస్ రేటింగ్ 2.5 out of 5.